హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మా చెల్లెలు కూతురు గృహప్రవేశం చూపిస్తాను రండి. తను చిన్న ఇల్లు చాలా ముచ్చటిగా ఒక విల్లా అయితే కట్టుకున్నారు. అది కూడా వాళ్ళ ఊరిలో, అంటే పల్లెటూరులో, మద్రాసు కొంచెం దూరంలో ఈ ఊరు ఉంటుంది. ఆ ఊరు పేరు వచ్చి మడయూరు అని చెప్పి, అది వచ్చి మనకు మింజనూర్ అనే ఊరికి దగ్గరగా ఉంటుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్లో చెన్నైలో ఈ ప్లేస్ అయితే ఉందండి. వాళ్ళకి అక్కడ పొలంలో ఒక అంటే ఇళ్ళ స్థలమే ఒక 1/4 ఎకరా అని చెప్పొచ్చు, అంత స్థలం ఉంది. దాంట్లో వాళ్ళ అమ్మకి ఎప్పటి నుంచో కోరికంట అక్కడ ఒక చిన్న విల్లా అయితే కట్టాలని. ఇది ఒక ఫామ్ హౌస్ లాగా వాళ్ళు అనుకొని కట్టుకున్నారు. ఇదే మా చెల్లెలు కూతురు. తను ఇప్పుడు అక్కడ గృహప్రవేశం అయితే ఈరోజు చేయబోతూ ఉన్నారు. మంచిగా చాలా బాగుంది ఆ ఏరియా కూడా. ఈ లోపలైతే వీళ్ళందరూ చూడండి, ఈమెకి మెహందీ అయితే పెట్టుకుంటుంది మా చెల్లెలు కూతురు. ఫోన్లో చూసి ఈ విధంగా తనైతే రాత్రి ఒక చేతికి తనే పెట్టుకుంది. ఇప్పుడు ఇంకొక చేతికి వాళ్ళ వదిన అయితే పెడుతూ ఉంది, రెండో చేతికి. ఈ విధంగా ఫోన్లో చూసి పెట్టుకోవడం అంటే చాలా గ్రేటే. బాగా పెట్టుకుంటున్నారు. వాళ్ళ వదిన కూడా బాగా తాంజావూరు పెయింటింగ్స్ అవన్నీ చేస్తుంది కాబట్టి తనకి బాగా ఐడియా ఉంది. కొంచెము పెయింట్స్ వేసేవాళ్ళే కదా, అటువంటివి చేయగలరు. తర్వాత అక్కడ గిఫ్ట్లు మనము అందరికి ఇవ్వడానికి ఒక బాక్సులు అయితే రెడీ చేశారు. ఆ బాక్స్ లోపల ఒక స్వీటు, 2 స్వీట్లు పెట్టారండి. ఆ బాక్స్ లోపల ఒక జాంగ్రీ, ఒక బాదుషా అయితే పెట్టారు. దాంట్లో ఆకు ఒక్క, తర్వాత ఒక అరటిపండు, 2 అరటిపళ్ళు, తర్వాత పసుపు, కుంకుమ, ఆకు ఒక్క అన్నీ వేసి రెడీ అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ పోతూ ఉన్నారు. ఒకరు ఆకు ఒక్క వేస్తే, ఒకరు బాక్సులో స్వీట్లు పెడితే, ఒకరు పసుపు కుంకుమ వేస్తే, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం బ్యాగుల్లో పెడితే, ఒకరు బ్యాగుల్లో, ఒకరు అరటిపళ్ళు వేస్తే, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ జనాలు ఉండడం వల్ల వాళ్ళే ఇంట్లోనే అందరూ రెడీ చేసేసుకున్నారు ఈ తాంబూలం ప్యాకెట్స్ అయితే. తర్వాత చూడండి, ఇది బాదుషా లడ్డు, బాదుషా జాంగ్రీ అండి. అందరూ ఒక్కొక్క బాక్స్కి అయితే వేసేసి ఈ విధంగా ఒక 2 అరటిపళ్ళు, కొద్దిగా పసుపు, కుంకుమ, ఆకు ఒక్క, అక్కడే ఆ రూమ్లోనే అందరూ కూర్చొని, కింద బెడ్రూమ్ ఇది. మా అమ్మ అయితే పూలు కడుతూ ఉంది ఒక పక్కన. మల్లెపూలు అక్కడ మెడ్రాస్లో విడిపూలు తీసుకొచ్చి అక్కడే కట్టుకోవడం జరిగింది. ఈ జనాలు ఎక్కువ ఉండడం వల్ల మనకేమవుతుందంటే, ఒక్కొక్కరికి ఎవరికి ఏమొచ్చో ఆ పని అయితే చేసుకోవడం వల్ల చాలా సులువుగా అయిపోతుంది. ఇవి ఉన్నాయి కదా, వాటి బాక్స్ పైన గోకులం అని చెప్పి కొట్టించారు. ప్రింట్ అయితే వేయించారండి. ఒక చిన్న హౌస్ లాగా వేసి గోకులం అని కొట్టించారు. ఎందుకంటే ఆ ఇంటికి పేరు అయితే గోకులం అని పెట్టారు. మా చెల్లెలు అల్లుడి పేరు వచ్చి గోకుల్ అండి. అందుకని ఆ పేరుకు తగ్గట్టు గోకుల్ కాబట్టి ఆ విధంగా పేరు కలిసి వచ్చేటట్టు వాళ్ళు ఇంటికైతే గోకులం అని పెట్టుకున్నారు. ఇల్లు అయితే చాలా బాగుంది, ముచ్చటిగా విల్లా అయితే కట్టుకున్నారండి. వాళ్ళే సంపాదించిన వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు కట్టుకోవడం జరిగింది. వాళ్ళ అమ్మ కోరిక అయితే తీర్చారు. ఊర్లో ఒక విల్లా అయితే కట్టాలి, అది ఎంత దూరమైనా ఊర్లో అయితే కట్టాలని వాళ్ళ అమ్మ పట్టుబట్టి ఈరోజు విల్లా అయితే కట్టుకున్నారండి. ఈ విధంగా ఒక చేతికి, రెండో చేతికి కూడా మా పాపకైతే మెహందీ పెట్టేసుకుంది. ఇప్పుడు ఈ మెహందీ అయిపోతానే మళ్ళీ తనకి ఇప్పుడు మా పాప పెట్టుకుంది కదా, పెట్టుకున్న తర్వాత వాళ్ళ వదినికి ఈ విధంగా దాంట్లో చూసి తను కూడా పెట్టుకుంటుంది. వాళ్ళ వదినికి పెట్టింది. ఈ విధంగా ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకొని బయట నుంచి ఎవరిని మనుషులను పిలుచుకోకుండా వాళ్ళు పనులు చేసుకోవడం చాలా మంచిది. అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎవరికి వచ్చింది వాళ్ళు చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అక్కడే పక్కన మామిడి చెట్టు ఉంది ఇంటికి ముందర.
ఎన్ని కాయలు కాసాయో చూడండి, చూపిస్తూ ఉన్నాను కదా. ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు ఉన్నాయి. అసలు బోల్డ్ అన్ని కాయలు పై దాకా ఉంది చెట్టు. మంచిగా ఎన్ని కాయలు కాసాయంటే చాలా కాయలు ఉన్నాయి. మనం కూడా చాలా కోసుకొని వచ్చాము ఇంటికి. తర్వాత ఇప్పుడు గృహప్రవేశం జరగబోతుంది, మీకు అది చూపిస్తాను. తనే మా చెల్లెలు కూతురు. ఎవరో ఫ్రెండ్ వస్తే హగ్ చేసుకుంది. ఇప్పుడు వాళ్ళకి అక్కడ పద్ధతి ఏదో టెంపుల్కి పోయేసి రావాలంట గృహప్రవేశానికి ముందు. సరే అని చెప్పి నేను పోయొస్తాను, నువ్వు కొంచెం సేపు వెయిట్ చేయి అని చెప్పింది. తన టెంపుల్కి అయితే పోబోతున్నారు. అలాగే నేను ఒక్కసారి వాళ్ళ ఇల్లు లోపల లుక్ చూపించేస్తాను. ఇది వంటిల్లు. వంటిల్లు నుంచి ఇలా లోపలికి వస్తే ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూము కింద మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఏందో వెనక్కి వచ్చింది ఎందుకోను. సరే నేను అదే ఇప్పుడు హాల్లో నుంచి బయటికి సందు అనేది ఉంది. ఆ సందుకి ఈ విధంగా బయట అయితే ఆరు బయట అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. దానికి కూడా కాయలు కాస్తున్నాయండి. బాగా గుండుగా ఉన్నాయి ఆ కాయలు. ఆ కాయలు వేరే డిఫరెంట్, పెద్ద సైజు. ఈ చెట్టు వేసి 35 ఏళ్ళు అయిందంట. అది వాళ్ళ అత్తమ్మ ఏమో వేశారంట. ఆ చెట్టు కొట్టకుండా దాన్ని అలాగే ఇల్లు అయితే కట్టారు. ఇప్పుడు మిద్దె పైకి వస్తే ఈ విధంగా ఇంకొక రూమ్ అయితే మిద్దె పైన ఉంది. ఇంకా ఇంటీరియర్స్ ఏది చేయలేదు, చేస్తారు ఇంటీరియర్స్. అది అయిన తర్వాత బాగా ఉంటుంది లుక్. ఇప్పుడు ఇది బాత్రూములు. ఈ విధంగా 2 బాత్రూములు అయితే వచ్చాయి. ఇది బయట అండి, పైనుంచి నేను తీస్తూ ఉన్నాను. ఇదే మామిడి చెట్టు పైనుంచి వాళ్ళ ఇంటికి లోపల ఉండే చెట్టు ఇది. ఇది కొట్టకుండా ఇల్లు అయితే కట్టుకున్నారు కాబట్టి ఈ మామిడికాయలు కూడా దీనికి కూడా బాగా దండికి కాసున్నాయి మామిడికాయలు. మా చిలకమ్మ ఏందో అరుస్తూ ఉంది పక్కన చేరి నేను వాయిస్ ఇస్తూ ఉంటే. ఇంకా తప్పదు, అది పక్కన వినపడుతూ ఉంటుంది. వీళ్ళు బయట అయితే భోజనాలకంతా ఈ విధంగా అరేంజ్ చేశారు. అదంతా స్థలం వాళ్ళదే. ఇంటి ముందు 1/4 ఎకరాలో చిన్న విల్లా అయితే కట్టుకున్నారు. ఈ విల్లా కట్టిన ముందు పక్క భాగం అంతా వాళ్ళదే స్థలం కాబట్టి అక్కడంతా ల్యాండ్స్కేపింగ్ చేసి వాళ్ళు ఇదంతా చేస్తారంట, గార్డెనింగు. అప్పుడు ఇంకా చాలా బాగా కనపడుతుంది. ఎందుకంటే ఈ పచ్చని వాతావరణము, పచ్చని చెట్ల మధ్య ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. అటువంటి వాతావరణం మనకు దొరికేది కష్టము. వాళ్ళకి అక్కడ స్థలం ఉంది కాబట్టి దూరమైనా పర్వాలేదు. అంటే మెడ్రాస్కి 45 మినిట్స్ పడుతుందండి అంతే. మెడ్రాస్ నుంచి 45 మినిట్స్. వీళ్ళు మింజనూరు అని చెప్పి అక్కడ దగ్గర ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్లో ఇది వస్తుంది. ఇప్పుడు మనకు బెంగళూరులో ఎక్కడ అదేమంటారు దేవనహల్లి, ఆ విధంగా అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి ఇది కూడా మెడ్రాస్కే సంబంధించింది. ఇది ఎందుకు వచ్చింది, నా చీర వచ్చేసింది మధ్యలో. ఓకే, నా చీరను కూడా ఒక్కసారి చూపించేస్తాను చూడండి. ఇది వచ్చి కోటా శారీ అండి. ఇది ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ కట్ చేయను, ఆ శారీని కూడా చూపించేస్తాను. నేనైతే ఈరోజు గృహప్రవేశానికి ఈ శారీ అయితే కట్టుకున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది నేను మామూలుగా ఒక వీడియో పెడదామని తీశాను. బై మిస్టేక్ ఇది కూడా వచ్చేసింది, నేను కట్ చేయలేదు. చూడండి, పర్వాలేదు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే పద్మ అయితే వాకిలికి పసుపు కుంకుమ అన్నీ పెట్టి ముగ్గులు పెడుతూ ఉంది. తర్వాత అక్కడ అన్నీ మేము అరేంజ్ చేసేసాము. ముందుగా స్వామి వచ్చి అన్నీ ఆయనకి ఏం కావాలో ఆయన అరేంజ్ చేసుకుంటున్నాడు హోమానికి. తర్వాత నవధాన్యాలు, ఇంకా దీపాలు, ఇంకా అన్నీ. ఇంకొంచెం సేపట్లో గృహప్రవేశం మొదలవుతుందండి. అందరూ బయటే నిలబడుకొని ఉన్నారు. ఫ్రెండ్స్ వచ్చుంటే మాట్లాడుతూ అలాగే బయట నిలబడుకొని గృహప్రవేశానికి ఇంకా లోపల పోవడానికి రెడీ అవుతూ ఉన్నారు. తర్వాత ఇవి పూలమాలలు వాళ్ళు వేసుకునేకి. ఇప్పుడు బయట అన్నీ పెట్టేస్తున్నారు సామాన్లు, లోపలికి ఏమి ఎత్తుకొని పోవాలా అని చెప్పి. పాలు, పెరుగు, ఉప్పు, తర్వాత బియ్యము, ఇంకా ఫ్రూట్స్, రకరకాలుగా అన్నీ వాళ్ళు నిస్తార్థానికి ఎత్తుకొచ్చినట్టు అన్నీ రెడీ చేయమని చెప్పారు. ఓకే అని చెప్పి మేమే బుట్టలు అంతా తీసుకొచ్చి వాటిల్లో అరేంజ్ చేసి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్ వేసి మేము డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఈ దీపాలు కూడా బయట
ఆ గుమ్మడికాయకు కూడా మేము పసుపు పూసి బయటైతే పెట్టున్నాము. ఇప్పుడు ఆ గుమ్మడికాయనైతే పగలగొడతారు లోపలికి వచ్చేటప్పుడు. ఈ దీపాలకు కూడా ఇప్పుడు ఆవును కూడా తీసుకొస్తున్నారు లోపలికి. ఈ గృహప్రవేశం అప్పుడు ఫస్ట్ ఆవుని తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళైతే ఏమో మాట్లాడుతుంది మా చిలక, చూసారా? అది ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థం కాదు. సరే, ఇప్పుడు గృహప్రవేశానికైతే రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు మెయిన్ అక్కడ ఒక గుమ్మడికాయనైతే కొడతారు. అది కూడా మంచి గుమ్మడికాయని ఈ విధంగా దిష్టి తీసేసి తనే గోకులే కొట్టాలి కాబట్టి తను కొడతాడు. ఈ బిందెలో దీపం పెట్టుకొని మా చెల్లెలు కూతురైతే ఎంటర్ అవ్వాలంట. వాళ్ళ పద్ధతి ఏందో తెలీదు. అది ఫస్ట్ వచ్చి ఈ ఆవు దూడనైతే తీసుకొచ్చేసారండి. ఈ ఆవు దూడైతే వస్తూ ఉంది. ఇది చెల్లుకుట్టి అంటుందండి. అందుకే చూడండి ఏం మాట్లాడుతుందో. వాళ్ళు కూడా ఎంటర్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత లోపలికి వచ్చి కొంచెం పూజ అయితే జరుగుతుంది. ఈమె తన ఆడబిడ్డ, తను వచ్చి మెయిన్ పాలు పొంగించాలి. తను ఇప్పుడు పాలు కూడా పొంగిస్తుంది. అందరూ తలా ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చి లోపలైతే పెట్టేశారండి. వాళ్ళ పద్ధతి ప్రకారమే మనం పోవాలి కాబట్టి అన్నీ వాళ్ళు ఈ విధంగా పద్ధతిగా చేశారు. మా చెల్లెలు చీర అయితే పెట్టింది. అది అమ్మాయికి, అబ్బాయికి మళ్ళీ గుడ్డలు కూడా పెడతారు. అది కూడా వేరే ఉంది. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి పట్టుబట్టలు పెట్టాలి. ఇప్పుడు కట్టుకున్నది కూడా మా చెల్లెలు పెట్టిందే. ఇంకా 4 చీరలు రేపు మళ్ళీ పూజకి కట్టుకునేటప్పుడు ఒకటి, మళ్ళీ కూర్చొని పూజలో కూర్చున్నప్పుడు ఒకటంట. ఈ విధంగా 4 చీరలు మా చెల్లెలు పెట్టడం జరిగింది. వాళ్ళ పద్ధతి ప్రకారమే మనం పోవాలి కాబట్టి వాళ్ళ పద్ధతి అదంట. ఈ విధంగా అన్నీ మేమే డెకరేట్ చేసాము. ఇవంతా బుట్టలు. ఇప్పుడు ఆవుని తీసుకొచ్చి సందు ద్వారం నుంచి తీసుకెళ్ళిపోయారు. పద్ధతిగానే చేసేసారు. సిటీ అయినా కూడా అన్నీ బాగానే చేసుకున్నారు. ప్రతి గడపకి టెంకాయ కొట్టుకొని అవేమంటారు నవధాన్యాలు చల్లుకుంటారు. अभय आयुरारोग्य ऐश्वर्यानावृत्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं यजमानस्य गृहप्रवेशु सर्वदा विजयफलसिद्ध्यर्थं गृहेषु सर्ववास्तुदोषनिवारणसिद्ध्यर्थं लक्ष्मीस्थिरनिवाससिद्ध्यर्थं सर्वदोषनिवारणसिद्ध्यर्थं यजमानस्य मनस्सङ्कल्पतासिद्ध्यर्थं श्री लक्ष्मीगणपतिस्वामिनः गृहपरिपूर्णोपकाकटाक्षफलसिद्ध्यर्थं स्वामिनः विशेष पूजाक्षङ्कर्मकरिष्यमाणः तदङ्गत्वेन लघुपुण्यावाचनाक्षङ्कर्मकरिष्यमाणः तदङ्गत्वेन लक्ष्मीगणपतिस्वामिनः विदुधः परिपूर्णोपकाकटाक्षफलसिद्ध्यर्थम् आवाहनपूर्वकः वास्तुपुमानः तदा गोसिद्ध्यर्थं मृत्यर्थं शान्त्यर्थं पुण्याहङ्गरिष्येनादो निर्विघ्नेन परिसमाप्त्यर्थं చెప్పండి మమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష ఓం శ్రీ నమః ఓం దుర్గే నమః ఓం పవిత్రే నమః ఓం ప్రమోదాయినే నమః ఓం హరిణే నమః ఓం పౌష్ణ్యే నమః ఓం సౌమ్యే నమః మణి శతమానం భవతి శతాయ కాలకధనం పెట్టుకోవాలి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చాలా అనుకోలేదు ఇట్లా జరుగుతుంది. పాలు అయితే ముందు బాగా పాలు టెంకాయ కూడా పెట్టేస్తుంది. ఇప్పుడు హోమం అయితే జరుగుతుంది. ఇది వచ్చి గణపతి హోమము, వాస్తు హోమము, ఈ విధంగా ఏదో హోమాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఈ రోజుకి ఇంతటితో గృహప్రవేశం అయిపోయిందండి. రేపు నేను సత్యనారాయణ వ్రతం పూజ కూడా పెడతాను. దాన్ని కూడా మీరు తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్.